కర్నూలు బస్సు ప్రమాదం మరొక ముందే చేవెళ్లలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో సురక్షితంగా ప్రయాణిస్తున్న వారిపై మృత్యు శకటంలా దూసుకొచ్చింది లారీ. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రయాణికుల ప్రాణాలు గాల్ని కలిసిపోయాయి. అతివేగంగా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది టిప్పర్ లారీలోని కంకరే ఎక్కువగా మంది ప్రాణాలు పోవడానికి కారణమైందిగా చెప్తున్నారు. కంకర ఒక్కసారిగా మీద పడడంతో ప్రయాణికులు ఎక్కువ మంది చనిపోయారు. 10 మందికి పైగా కంకర కిందే సమాధయ్యారు. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. మృతుల్లో 24 మంది ప్రయాణికులు, 2 బస్సు డ్రైవర్లు అలాగే టిప్పర్ డ్రైవర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఏడాది పాపతో సహా 11 మంది మహిళలు, 9 మంది పురుషులు మృతి చెందారు. 24 మంది గాయాలయ్యాయి. 5గురికి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తాండూరు డిపో బస్సు ప్రమాదానికి గురైంది. ఘటనతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో జేసీబీతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలం దగ్గర ప్రమాదకర మలుపు ఉంది. ఓవర్ స్పీడ్ తో వచ్చిన టిప్పర్ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. ఇంకా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. హైదరాబాద్ బీజాపూర్ కు సంబంధించి హైవేపై ప్రమాదం జరిగింది. తాండూరు డిపో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. కర్నూలు ఘటన మరొక ముందే మరో ఘటన అయితే చోటు చేసుకుంది. క్షతగాత్రులను కూడా చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో జేసీబీతో సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, భవానీ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు సుమారు దాదాపు 6 గంటల
30 నిమిషాలకు పైగా సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో హైదరాబాద్ బీజాపూర్ హైవే పై ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. రోడ్డు ప్రమాదంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 24 మంది ఇప్పటికే మృతి చెందినట్టు కూడా అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చేవెళ్ల సమీపంలోని మిర్జాగూడ సమీపంలో ఈ సంఘటన జరిగింది. తాండూరు డిపో నుంచి సుమారుగా 4 గంటల 30 నిమిషాల సమయంలో తాండూరు నుంచి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. చేవెళ్లకు వచ్చేసరికి దాదాపు 6 గంటల 30 నిమిషాల సమయంలో చేవెళ్ల సమీపంలోని మిర్జాపూర్ వద్ద బస్సు వస్తున్న సమయంలో రాంగ్ రూట్ లో వచ్చిన కంకర సంబంధించిన టిప్పరు వేగంగా దూసుకొచ్చి తాండూరు ఆర్టీసీ డిపో బస్సును ఢీకొట్టడం జరిగిన సమయంలో బస్సులో సుమారుగా 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బస్సు ఢీకున్న సమయంలో ఒక్కసారిగా టిప్పర్ లో ఉన్న కంకర మొత్తం బస్సు పైకి పడడంతో మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులపై పడడంతో ఊపిరాడక చాలా మంది ప్రయాణికులు అదేవిధంగా వేగంగా ఢీకొనడంతో దాటికి దాదాపు 24 మంది ఇప్పటికీ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే సంఘటన స్థలానికి ఏదైతే సమాచారం పోలీసులు అందిందో వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది. జేసీబీలతో స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటికే 24 మంది ప్రయాణికులకు సంబంధించిన మృతదేహాలను గుర్తించడం జరిగింది. అయితే ఎక్కువ మొత్తంలో తాండూరు ప్రాంతానికి సంబంధించిన ప్రయాణికులు ఇందులో ఎక్కువగా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే తాండూరు ప్రాంతానికి సంబంధించి ముగ్గురు అక్క చెల్లెలు కూడా ఒకే కుటుంబం సంబంధించి ముగ్గురు అక్క చెల్లెలు కూడా మృత్యువాత పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 24 మంది ఎవరైతే ప్రయాణికులు చనిపోయారు ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సంఘటనపై స్పందించి తీవ్ర దిగ్బాధను వ్యక్తం చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు దాదాపు 2 లక్షలకు పైగా ఎక్స్గ్రేషియా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోడ్డు చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ సహాయక చర్యలు కూడా వేగవంతంగా చేసి క్షతగాత్రులను మెరుగైన వైద్య సాయం కోసం హైదరాబాద్ కు తరలించాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం చేవెళ్ల ప్రాంతంలో ఏదైతే బస్సు సంఘటన జరిగిన ఘోర ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం సంఘటనలో మాత్రం పెద్ద సంఖ్యలో అక్కడ జనాలు చేరుకోవడం జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికి చేరుకున్నారు. అయితే ఆ కంకర పడడంతో కంకర కిందికి ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం మాత్రం తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రులు, ఇతర పార్టీలకు సంబంధించి ప్రజాప్రతినిధులు అందరూ వస్తే వాళ్ళందరూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న రోడ్డును బాగు చేయకపోవడం వల్ల ఈ రోడ్డును వెడల్పు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా వారిని నిరోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు బస్సుకు సంబంధించి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ లో ఎవరైతే ప్రయాణికులు చనిపోయారో ప్రయాణికుల మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అక్కడ పోస్ట్ మార్టం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ ప్రాంతం అంతా కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతం అంతా తీవ్ర విషాదం అలుముకుంది. అయితే కుటుంబీకుల రోదనలు మాత్రం కన్నీరు ముళ్ళు అవుతున్నారు. వారి రోదనలు కూడా ఎవరు ఆపే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం అక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం రోదనలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సంఘటన స్థలానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు చీఫ్ మహేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అక్కడికి సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రమాదం ఏ విధంగా జరిగిందనే కోణంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఈ ఘోర రోడ్డు ప్రమాదం మాత్రం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. అయితే 24 మంది ప్రయాణికులు చాలా మంది తాండూరు ప్రాంతానికి సంబంధించిన ప్రయాణికులు ఉండడం కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు తమ ప్రాణాలు కోల్పోయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వేకువజామునే వాళ్ళు హైదరాబాద్ కి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ సంఘటనలో ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మెరుగైన వైద్య చికిత్స కోసం గాయపడ్డ వారిని అందరినీ కూడా హైదరాబాద్ తో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. हैदराबाद से टिप्पर आ रही थी, वो टिप्पर पूरी बस के ऊपर लुढ़क गई। कम से कम 12 जने हैं इसमें, जिसका जो अल्लाह को प्यारे हो गए।
విలేకరులు తీసుకుంటా కూడా